Hi, hello, namaste. Welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అనేది మీరు థంబ్నెయిల్లో ఫోటో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి అవతారాల్లో ఒక అవతారమైన మహాలక్ష్మీదేవి అవతారంని నేను అమ్మవారిలాగా తయారు చేయడం అనేది జరిగింది. సో ఆ అవతారం అనేది నేను ఎలా చేశాను, ఆ బొమ్మని ఎలా డెకరేట్ చేశాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం చెక్ చేసేయండి, తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడైతే ఒక పింక్ షీట్ తోటి నేను కొంచెం వర్క్ అయితే ఏదో చేశాను కదా. సో అది దేనికోసం అంటే ఈ లోటస్ కోసం అనమాట. సో ఈ లోటస్ అనేది అయితే నేను చూపెట్టలేదు, ఎందుకంటే నేను కూడా ఇది నాకైతే ఫస్ట్ రాదు. సో నేను యూట్యూబ్లో ఉన్న వీడియో చూసి నేను చేయడం అనేది జరిగింది. సో ఆ చాలా సింపుల్ వీడియో అనమాట. నేను కుదిరితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో లీవ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ ఫ్లవర్ చూపెట్టాను, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం డెకరేషన్ అల్లోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడైతే నేను కొన్ని ఫోల్డ్ చేసి పిన్స్ అనేవి పెట్టాను కదా. సో ఇప్పుడు దాన్ని ఏంటంటే అలా ఎందుకు ఫోల్డ్ చేశాను అంటే మనకి పట్టు క్లాత్ అనమాట అదైతే. సో దానివల్ల అది మనకి మరీ ఫ్లఫీగా ఒక లెహంగా లాగా అయిపోతుంది. సో అందులో మనం ఇప్పుడు ఫ్లవర్ లోపల కూర్చోబెట్టాలి కాబట్టి నేను దాన్ని ఐరన్ చేశాను. సో దట్ మనకి మంచిగా ఫోల్డ్ అవుతుంది శారీ అనేది. సో అలా ఫోల్డ్ చేసేసి ఐరన్ చేశాను.
చూసారు కదండి మన అమ్మవారు ఎంత చక్కగా ముద్దుగా ఎంత బాగున్నారో. సో మహాలక్ష్మి అమ్మవారిని ఇలా అయితే రెడీ చేశాను ఈ ఇయర్ అయితే. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే సరస్వతి దేవిని తయారు చేశాను. సో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే కనుక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. చూడండి దగ్గర నుంచి బాగా కిరీటం అండ్ నగలు, బిందె, నాణ్యాలు, లోటస్. సో అంతా చాలా బాగా జరిగింది. సో చాలా బాగా వచ్చింది కూడా అవుట్పుట్. సో నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. సో ఇంతే అండి, ఇలాగా నేనైతే అమ్మవారిని ఈజీగా, అంటే అంత ఈజీగా అంటే ఈజీగా ఏమీ కాదు. సో టైం అయితే పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 డే ఫుల్ కంప్లీట్ 1 డే అనేది పెట్టుకుంటే కానీ అవ్వదు. సో నేను అలాగే చేశాను. సో బిగినర్స్కి అయితే ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎండ్ చేసే ముందు అయితే నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీ ఇప్పుడు 300 రీచ్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ 290+ వచ్చేసారు ఇప్పటికైతే. ఐ డోంట్ నో ఈ వీడియో వెళ్ళేసరికి ఎంత కౌంట్ ఉంటుంది అనేసి. సో ఇన్ అడ్వాన్స్గానే అందరికీ కూడా థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి ఇంత చేసినందుకు, సో మీకు నచ్చితే కనుక వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ సో ఇలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేవి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని కొట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.